వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సండే స్పెషల్కి మీ అందరికీ స్వాగతం. హ్యాపీ లైఫ్ అంటే యాక్చువల్గా ఏంటంటే థియరిటికల్ చెప్పాలంటే నేతి బీరకాయలో నెయ్యిలా ఉంటుంది అని అంటారు. కొంతవరకు నిజమే, చాలా వరకు నిజమే. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? స్టిల్ వీ కాల్ ఇట్ నేతి బీరకాయ. అలాగే హ్యాపీనెస్ ఉంటుందా లైఫ్లో నిజంగా? చెప్తే ఎస్ అండ్ నో కూడాను. అయితే డీప్గా నేను వెళ్ళటం లేదు. ఐ విల్ టచ్ అపాన్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంది, ఎక్కడో లేదు. హ్యాపీనెస్ లేకపోయినా, హ్యాపీనెస్ కాకపోయినా అట్లీస్ట్ పీస్ ఆఫ్ మైండ్ చాలా వరకు మన చేతిలో ఉంది. బేసిక్గా ఏంటంటే హ్యాపీనెస్ అనేది చాలా పెద్దవాడు. ఇంతకుముందు కూడా ఎక్కడో చెప్పుంటాను నేను. పీస్ ఆఫ్ మైండ్, పీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో పీస్ అనేది ఎక్కడైతే ఉందో, యాబ్సెన్స్ ఆఫ్ స్ట్రెస్, యాబ్సెన్స్ ఆఫ్ యాంగ్జైటీ, యాబ్సెన్స్ ఆఫ్ ఫియరు, ఇవన్నీ ఉంటాయి. పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమేమి ఉండవు అంటే ఫియరు, యాబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, ఆందోళన ఆదుర్ద ఉండదు, తర్వాత స్ట్రెస్ ఉండదు. ఈ మూడు లేని సిచ్యువేషను ఏమిటి? లేని సిచ్యువేషన్ అంటే అది ఈ మూడు లేనప్పుడు, లేదా మనల్ని ప్రభావితం చేసే అంత బాగా ఎక్కువగా లేనప్పుడు వి గెట్ పీస్ అండి. సో ఓం శాంతి 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 అంటారు. మన ఇండియన్ కల్చర్లో, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వినేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలీజన్ అండ్ కమ్యూనిటీ, ఎవ్రీథింగ్ ఏంటి? ఓం శాంతి శాంతి శాంతి. ఆ శాంతి 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 అనేది ఊరికే ఏదో మొక్కుబడిలాగా మాట్లాడుతుంటారు, వింటుంటాము అట్లా కదా, కాదు. ఓం శాంతి 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 అంటే శాంతి అనేది, పీస్ అనేది బేస్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఎందుకు బేస్ ఫర్ హ్యూమన్ లైఫ్ అంటే ఒక హ్యూమన్ మైండ్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్, నెగిటివ్ పాయింట్ ఏంటంటే మైండ్, మనస్సు. ఆ మనస్సు ఉండటం వల్ల అది, దానిలో ఆలోచన శక్తి ఉంది, అది ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇట్ రియాక్ట్స్ టు సిచ్యువేషన్స్ అండ్ పీపుల్ అరౌండ్, సిచ్యువేషన్స్కి, పీపుల్స్తో ఉన్నటువంటి ఇంటరాక్షన్కి. బికాజ్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. మ్యాన్ సోషల్ బీయింగ్ అయినప్పుడు తను హీ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. సెపరేట్గా కూర్చోలేడు కదా. సో హీ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఇంటరాక్షన్ విత్ పీపుల్ అరౌండ్. అక్కడ ఏదో వచ్చేస్తుంది. సో ఎక్స్టర్నల్గా ఏదో వస్తుంది, దట్ విల్ ఎఫెక్ట్ యువర్ బ్రెయిన్ థాట్ ప్రాసెస్. కాబట్టి పీస్ అనేది మైండ్ ఉన్నది. కాబట్టి మైండ్ ఉన్న ప్రతి జీవికి శాంతి అవసరం. అందుకని శాంతి 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 అంటుంటాం. ఏంటి అంటే అయిపోతుందండి అంటే అయిపోతుందని కాదు, అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాక్ శుద్ధి అంటాం కదా, మనం నోట్ నుంచి ఏదైతే పలుకుతామో దానికి శక్తి ఉంది, పవర్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ ది పవర్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్స్ ఇట్స్ టాక్స్ అబౌట్. అందుకని హిందీలో అయితే శుభ్ బోలో అంటారు. అపశృతులు పలకొద్దు, ఎందుకు నెగిటివ్గా మాట్లాడతావు అని. లేకపోతే పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు నెగిటివ్గా మీకు మన కల్చర్లో ఉన్నదే కదా, ఉప్పు లేదు అని అనరు కదా, ఇంట్లో ఉప్పు నిండుకుందంటారు. ఉప్పు అయిపోయింది అని అనకూడదు అని అనేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు అంటున్నారో నాకు తెలియదు. దీపం కొండెక్కింది, దీపాలు ఉండేవి కదా మా కాలంలో, మా చిన్నతనంలో దీపాలే, లైట్లు ఉండేవి కాదు కదా.
దీపం కొండెక్కిందంటే దీపం ఆరిపోయిందని. దీపం ఆరిపోయిందని పదం వాడేవాళ్ళు కాదు. ఎందుకని? ఆ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ మంచిది కాదు. దాన్ని పాజిటివ్గా నేను వెళ్తున్నా అంటారు కదా. మా అంకుల్ ఒక ఆయన ఉండేవారు, చాలా సీరియస్గా వెళ్తానా అనొద్దు, వెళ్ళొస్తానని చెప్పు అనేవాడు సీరియస్గా. ఆయన మరీ చాదస్తానులేండి. వెళ్తానా కాదు, వెళ్తా కాదు, వెళ్ళొస్తా అని చెప్పాలని. ఇట్లా అది కొంచెం చాదస్తంలాగా సూపర్స్టిషియస్గా అనిపించవచ్చు. కానీ అంటే ఏంటంటే అక్కడ మనం మాట్లాడేది చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. వాక్ శుద్ధి అంటాం దాన్ని. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పాత వీడియోలో ఎక్కడో నేను చెప్పాను కూడా, షాడ్ హెమ్స్టెటర్ అని, వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్ అని. చాలా బ్యూటిఫుల్ బుక్. అసలు సెల్ఫ్ టాక్ అంటారు దాన్నే. ఆ సెల్ఫ్ టాకు సెల్ఫ్ టాక్ మామూలుగానే చాలా ప్రాచుర్యం పొందింది కదా. సో అందుకని ఓం శాంతి 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 అని ఎందుకంటారు? ఎందుకంటే దట్ ఈస్ ద బేస్, ఫౌండేషన్. శాంతి తర్వాత వచ్చేది హ్యాపీనెస్. అది దాటితే అది హ్యాపీనెస్. అండ్ హ్యాపీనెస్ కంటే కూడా ముందుకెళ్తే వచ్చేది జాయ్. ఆ తర్వాత వదిలేండి. ఎందుకంటే మనం గౌతమ బుద్ధుడిలాగా తపస్సు చేయలేము కదా. పీసు, హ్యాపీనెస్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే ప్లెజర్ అంటాం. ప్లెజర్ ఈజ్ ఎ టెంపరరీ స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ఎ ఫుల్నెస్ విత్ ఇన్ అస్. హ్యాపీనెస్కి ప్లెజర్కి చాలా తేడా ఉంది. సో డోంట్ కంపేర్ హ్యాపీనెస్ విత్ ప్లెజర్. ఓకే. సో దీనికి మనమే, మన హ్యాపీనెస్కి, మన పీస్ ఆఫ్ మైండ్కి మనమే బాధ్యులము. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ యామ్ అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం అనుకున్నాము. బట్ అట్ ది సేమ్ టైం అది మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎలా కోల్పోతాం, ఈ స్టేజ్ కూడా ఉండకుండా పోతాము చాలా సందర్భాల్లో. ఎందుకని అంటే చూడండి. సో వన్ ఆఫ్ ది ఏరియాస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే మీరు ఆఫీసు కొలీగ్స్తో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ యువర్ కొలీగ్స్. బాసే ఉన్నాడు అనుకోండి, హౌ హీ ఈజ్ హ్యాండ్లింగ్. దేర్ ఆర్ గుడ్ బాసెస్, దేర్ ఆర్ బాస్ అండ్ మేనేజర్. అంటే బాస్కి మేనేజర్కి తేడా మేనేజ్మెంట్ కోర్సెస్లో చెప్తారు. సో వన్ హ్యాస్ టు బి ఎ మేనేజర్, నాట్ ఎ బాస్. బాసిజం అంటాం కదా, ఆ బాసిజం దట్ వోంట్ ఈల్డ్ ఎనీ గుడ్ రిజల్ట్. దట్ ఈస్ డేంజరస్. సో ఆఫీస్లో పనిచేస్తున్నారా? ఓకే. మీరు యు ఆర్ ఎ షాప్ కీపర్, బిజినెస్ చేస్తున్నారా? లేదు. యు ఆర్ ఎ ప్రొఫెషనా మీది? చార్టర్డ్ అకౌంటెన్సీ లేకపోతే ఇంకోటి ప్రొఫెషనా? ఏదైనా ఆక్యుపేషనా? సెల్ఫ్ ఎంప్లాయిడా? చిన్నవి తీసుకోండి, చిన్నవి పెద్దవి. యు ఆర్ ఎన్ ఎలక్ట్రీషియన్, యు ఆర్ ఎ ప్లంబర్, లేకపోతే యు ఆర్ ఎ స్మాల్ పెట్టి బిజినెస్ మ్యాన్. చిన్న దుకాణం చేసుకున్నారా? పెద్ద షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారా? లేకపోతే ఏదైనా ప్రొఫెషను, బిజినెస్సు, ఎంప్లాయ్మెంటు, బ్లా బ్లా బ్లా. అంతేకాదు ప్లస్ ద పీపుల్ అరౌండ్. మన ఇల్లు అంటే హౌస్ అంటే మన ఫ్యామిలీ ప్లస్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తర్వాత వర్క్ ఎన్వైర్న్మెంట్. చూసారా? సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ అవర్ ఆపరేషన్ యాక్టివిటీ. మన యాక్టివిటీ ఇక్కడే ఉంది. మన ఫ్యామిలీతో ఉంటాం, మన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం మోస్ట్లీ అని చెప్పలేండి. ఎందుకంటే మనం ఏదో జాబ్ చేస్తున్నాము, ఏదైనా పని చేస్తున్నాము, ఉదయం వెళ్తాం ఆఫీస్కి, రాత్రికి వస్తాం. సెలవు రోజులు ఇంకా అప్పుడప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ టైము ఫ్యామిలీతో ఉంటాం, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. మిగిలిన టైం అంతా బయటే ఉంటాం. ఆఫీస్లో
ఎంప్లాయర్కి ఇస్తాం మన టైం అంతా. అలాగే షాప్ కీపరు మనం ఏదైనా బిజినెస్ అనుకోండి, ఆ షాప్లో కూర్చొని మనం టైం అంతా కస్టమర్స్కి ఇస్తాం. ప్రొఫెషనల్ అనుకోండి, ఆఫీసులో కూర్చుని కస్టమర్స్కి ఇస్తాడు, క్లయింట్స్కి ఇస్తాడు టైం అంతా. ఇంట్లో వాళ్ళకి ఎక్కడ ఇస్తాడండి? పొద్దున వెళ్తాడు, రాత్రికి వస్తాడు, పడుకుంటాడు. కొంతమంది అయితే దూర ప్రయాణాలు, ఇక్కడ మాకు ఢిల్లీ అయితే ఢిల్లీ టు నోయిడా, ఢిల్లీ నుంచి నోయిడాకి వెళ్తారు, ఎక్కడో 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు, లేకపోతే గుడ్గాం అని ఒకటి ఉంది, ఇటు వెళ్తారు 40 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి పొద్దున్న 6కో 7కో బయలుదేరాలి టిఫిన్ క్యారియర్ పట్టుకుని, రాత్రి 8కో 9కో 10కో వెళ్తాడు ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు పడుకుని నిద్రపోతారు. ఎటొచ్చి సాటర్డే సెలవు కాకపోతే, సాటర్డే సెలవు అయితే సాటర్డే అది గ్యారెంటీ లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా సాటర్డే, ఎట్ ది మోస్ట్ సండే, ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అంటే బిజీ లైఫ్ తప్పదు. కొన్ని కేసుల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగే. ఇక్కడ నేను చూస్తున్నాను ఢిల్లీలో కొన్ని కేసుల్లో, చాలా కేసుల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగే. పిల్లల్ని పెంచడం వాళ్ళకి చాలా కష్టమైన పని. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇది మ్యాన్ అంటే మనము వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ హ్యాపీ హోమ్, వీఆర్ ద డిస్ట్రాయర్స్ ఆఫ్ అవర్ ఓన్ హ్యాపీ హోమ్. హోమ్ ఒకటే కాదు, చూడండి మీకు ఎట్లా ఉంటుందంటే, మీకు హోము, ఫ్యామిలీ, తర్వాత వర్క్ ఎన్వైరన్మెంటు, తర్వాత సోషల్ అంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇందులో వస్తారు కదా, తర్వాత వర్క్ ఎన్వైరన్మెంటు, వర్క్ ప్లేసు, ఇట్లా 3 ఉంటాయి కదా. వీటిని కోఆర్డినేట్ చేసుకుని ప్రాపర్గా ఇక్కడ ఈ 3 చోట్ల కూడా మనకి ఎవరుంటారు? దేర్ ఆర్ పీపుల్ అరౌండ్. ఫ్యామిలీ మన వాళ్ళు ఉంటారు, బయట రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్, ప్లస్ వర్క్ ప్లేస్ మన కస్టమర్లు, క్లయింట్లు, బాసు, లేకపోతే కో ఎంప్లాయీస్, కొలీగ్స్, బ్లా బ్లా బ్లా. సో ఇది ఈ 3టిని జాగ్రత్తగా సమన్వయంగా, జాగ్రత్తగా, చక్కగా, పద్ధతిగా చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఏమండి, స్పెషల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్గా ఏమైనా ఇంట్లో ఫ్యామిలీలో ఏదో స్పెషల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఛాలెంజెస్, ఇంకోటో, లేకపోతే ఇంకా ఏమైనా ఉండొచ్చు కారణాలు. ఫ్యామిలీలో కొన్ని స్పెషల్ రీజన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ వర్క్ ఎన్వైరన్మెంట్లో ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది. హ్యాపీగా ఉండగలుగుతామా, పీస్ఫుల్గా ఉండగలుగుతామా అంటే కొంచెం ఇబ్బంది. అవి ఎక్సెప్షనల్ కేసెస్. సో అటువంటి వాళ్ళు కొంచెం స్పెషల్ ఎఫర్ట్ పెట్టాలి. అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఎక్సెప్షన్స్ తీసి పక్కన పెడదాం. ఎక్సెప్షన్స్ తీసి అంటే మనం ప్రశాంతంగా ఉండటానికి, పీస్ఫుల్గా ఉండటానికి, లేదా హ్యాపీగా ఉండటానికి, అట్లీస్ట్ పీస్ఫుల్గా ఉండటానికి మనమే దోహదం, మనమే కారకులం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎక్సెప్షన్స్ వదిలేయండి, ఎక్సెప్షన్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి మనం ఉండలేకపోవచ్చు. లేక బాగా అప్పుల్లో కూరుకుపోయి ఏదో ప్రాబ్లంలు ఉంటే, లేకపోతే భయంకరమైనటువంటి అంటే ఏదైనా హెల్త్ ఛాలెంజెస్, చాలా సీరియస్ హెల్త్ ఛాలెంజెస్ ఉండి, లేకపోతే భయంకరమైనటువంటి అప్పులు బాధలలో ఉండి, అట్లా ఏమైనా ఎక్సెప్షన్స్ తీసేయండి. ఆ సిచ్యువేషన్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప ఆ పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఉండదు. అదర్వైజ్ మెజారిటీ కేసెస్ తీసుకున్నట్లయితే అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్. ఇక్కడ అవాయిడబుల్ అండ్ రెండు రకాలుగా ఉంటాయి. అవాయిడబుల్ సిచ్యువేషన్స్, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అని 2 రకాలుగా ఉంటాయి. సో అన్అవాయిడబుల్ అనుకోండి, మనం ఏం చేయలేం. అవాయిడబుల్ సిచ్యువేషన్స్, మోస్ట్లీ అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ వీ షుడ్ నాట్ ఫాల్టర్, వీ షుడ్ నాట్ ఫెయిల్ టు గెట్.
అది ఎట్లా అంటే జస్ట్ ఊరికే చెప్తాను నా ఎక్స్పీరియన్సెస్. ఊరికే ఫ్యామిలీ అనుకుందాం, ఫ్యామిలీ తీసుకుందాం. ఏ ఫ్యామిలీ విచ్ ఈస్ స్మాల్ ఫ్యామిలీ, ఊరికే హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకోండి, లేకపోతే కొంతకాలంగా వీళ్ళు దంపతులు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళుగా తీసుకోండి, లేకపోతే ఫ్యామిలీ విత్ చిల్డ్రన్, ఒకరిద్దరు పిల్లలు. ఈ రోజుల్లో ఒకరిద్దరి కంటే ఎక్కువ కనటం లేదు, పెంచడం లేదు, కష్టం కదా. సో ఆ ఫ్యామిలీ తీసుకోండి. ఒక్కోసారి ఆ ఫ్యామిలీతోటి ఇతని మదర్ ఫాదర్ ఉంటారు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఆ అమ్మాయి తరపు నుంచి మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు. ఎక్సెప్షనల్ అట్లా కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ అండర్స్టాండింగు. అంటే ఎల్డర్స్ కూడా ఉంటారు. ఒక్కోసారి ఎల్డర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. కొన్ని సందర్భాల్లోనైతే ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈగో ప్రాబ్లమ్స్ నేను చూశాను, ప్రాక్టికల్గా రీసెంట్గా చూశాను ఆ మధ్యన ఒక ఫ్యామిలీ. అందుకని నేను ఆలోచించాను. సో ఈగో అనేది చాలా ప్రమాదమే అని. వయసులో ఉన్నవాళ్ళు తర్వాత ఈక్వల్లీ కాంపిటెంట్ అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇద్దరు చదువుకున్న వాళ్ళలో మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుందంటే, ఎస్ ఐ నో సంథింగ్, ఐ నో స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి అవగాహన ఉంటుంది, కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఒక్కోసారి ఈ కాన్ఫిడెన్స్ అనేది, ఆత్మవిశ్వాసం అనండి, కాన్ఫిడెన్స్ అనండి, అది ఈగో డెవలప్ చేస్తుంది. ఒక్కోసారి ఈగో క్రియేట్ చేస్తుంది. ఆ ఈగో క్రియేట్ చేసినటువంటి ఈగో లంకాదహనమే. కొన్ని సందర్భాల్లో కాపురాలనే కూల్చేస్తుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్, మాకు తెలిసిన వాళ్ళల్లోనే ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, మ్యారేజ్ అయ్యి 3-4 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఆ అబ్బాయి మంచి జాబ్ అంటే ఐటీ. ఆ అమ్మాయి కూడా చదువుకుంది. మరి అయితే జాబ్కి వెళ్ళక్కర్లేదు, ఒకరు చేస్తే చాలు అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. తర్వాత వెల్టుడు అంటే అమ్మాయి తరపున కూడా వాళ్ళు కొంచెం రిచ్చే, అబ్బాయి తరపున కూడా అబ్బాయి కూడా ఓకే, ఉద్యోగం చేస్తున్నాడు, ₹1,00,000 ఆ రేంజ్లో జీతం, పర్వాలేదు కదా. వాళ్ళు ఆ అమ్మాయి బాగానే ఉంటారు, చక్కగా బాగానే ఉండేవాళ్ళు. తర్వాత వీకెండ్స్కి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళటమో, లేకపోతే రెస్టారెంట్లకి వెళ్ళటం. ఈరోజు నేను వంట చేయటం లేదు, ఏమైనా తీసుకొచ్చి, లేకపోతే ఇక్కడి నుంచి ఆర్డర్ పెడదాంలే అని, అట్లా దే ఆర్ ఓకే లివింగ్. ఆ అమ్మాయి కొంచెం యాంబిషస్, తర్వాత కొంచెం యాక్టివ్ కూడాను. మనం ఏమైనా సరే మన దుబాయ్ అంటున్నదట చాలా రోజుల నుంచి. ఈ సెలవుల్లో దుబాయ్ వెళ్ళాల్సిందే మనం. ఈసారి వచ్చే గ్యాప్ కొంచెం టైం ఉంటే, ఈ టైం ఏదో పర్టికులర్ టైం తీసుకుని మామూలుగా మాట ఏదో వస్తా, ఇతనేమో అమ్మో బోల్డ్ డబ్బులు అవుతాయి, బడ్జెట్ లేదు నా దగ్గర, తర్వాత చూద్దాంలే, దుబాయ్ వెళ్తే ఇంత అవుద్ది, ఏదో 1,00,000 2 లక్షలు 3 లక్షలు అవుతుంది కదా, అవుతుంది. అట్లా చెప్పడం జరిగింది. ఈవిడ వారికి కొంచెం కోపం రావటం, ఏదో మరి ఏ లాంగ్వేజ్ వాడిందో మరి ఎట్లా ఏంటో తెలియదు కదా. అతనేమో గబుకుని నోరు జారి, నీ బాబే ఇవ్వలేదు నాకు, కట్టలు తెచ్చి ఇవ్వలేదు అని ఏదో కొంచెం బాబు అన్న అట్లాంటి పదం ఏదో వాడినట్టున్నాడు. పేరెంట్ ఇంట్లో ఏమండి, ఆడపిల్లని ఆ ఇంట్లో భార్యని, ఇల్లాలుని తిట్టినా భరించగలదేమో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడితే మాత్రం భరించలేదు.
తిట్టక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళని పేరు ఎత్తితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గురించి ఒక్క పొల్లు క్రిటిసైజ్ చేసినా భరించలేదు. అది నేచర్, నైజం అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగింది, ఆ తల్లి తండ్రి తన ఫ్యామిలీ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది కదా. బలవంతాన పెళ్లి పేరు మీద ఆమెని అక్కడ సెపరేట్ చేసేసి ఇంకొకరి ఇంటికి వెళుతున్నది. న్యూ ఎన్వైరన్మెంటు, అఫ్కోర్స్ హస్బెండ్ అనుకోండి, హస్బెండ్ తోటి మింగిల్ అయిపోతుంది మోస్ట్లీ. అయినా కానీ తన పేరెంటల్ హోము, పేరెంట్స్ మీద తనకున్నటువంటి ఇది అటాచ్మెంట్ పెరుగుతుంది కానీ తగ్గదు. అట్లాంటిది తను ఏదో కొద్దిగా ఒక మాట ఏదో అన్నాడట, చాలా అక్కడ వచ్చేసింది, మాటకు మాట వచ్చేసింది. బట్ డీటెయిల్గా అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ అట్లాగా తను ఆఫీస్కి వెళ్ళాడు. ఈవిడ గారు బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ పెట్టిందంట, వాట్సాప్ మెసేజ్, సో ఐ హ్యావ్ లెఫ్ట్ యూ. తర్వాత ఇంకేమేమి మెసేజ్లో ఏం జరిగిందో ఏం తెలీదు. అది చిలికి గాలివాన అయినట్టుగా మొత్తానికి అయిపోయింది, వెళ్ళింది. తను నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతావా, నేను వచ్చే వరకు ఉండొచ్చు కదా అని ఇతను ఈగో, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి పో, నేను పట్టించుకోను, నువ్వేమీ రెస్పాండ్ అవ్వలేదు, కనీసం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోలేదు, నా దగ్గరికి రాలేదు కాబట్టి నువ్వు అక్కర్లేదని ఆవిడ. వన్ ఫైన్ డే లీగల్ నోటీస్కి వెళ్ళి లీగల్ నోటీస్ తర్వాత వాళ్ళు వర్చువల్గా విడిపోవటం జరిగింది. దే టుక్ డైవోర్స్. ఇష్యూ పెద్దదేం కాదు. అలానే వాళ్ళు ఎక్సెంట్రిక్, ఎక్సెసివ్ బిహేవియర్, అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నవాళ్ళు కూడా కాదు. వాళ్ళిద్దరికీ రిలేటివ్ కమ్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ కమ్ రిలేటివ్, అతను నాకు తెలుసు, కొంచెం బాగా తెలుసు. అతను ట్రై చేశాడు ఏదో ఇద్దరి మధ్యన ఇట్లా మాటలు చెప్పి ఏదో అట్లా చేద్దామని. ఇద్దరికిద్దరు ఏంటంటే బిగుసు కూర్చున్నారు. విషయం చిన్నదే. ఎందుకంటే ఆ తర్వాత అతనేదో అనుంటాడు, లేకపోతే మెసేజ్లు ఏదోగా పెట్టుంటాడు, లేకపోతే ఆ అమ్మాయి ఏదో మెసేజ్లు పెట్టి ఉంటుంది, ఏదో మొత్తానికి వాట్ ఎవర్ హ్యాపెండ్. డైవోర్స్ అయిపోయింది. దే ఆర్ యంగ్ పీపుల్. అతను నేను అనుకోవటం 30sలో, వీళ్ళ లేట్ 20s 30s. డైవర్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అంటే వాళ్ళ ఇంట్లో కొద్దిగా ముద్దు గారం అట్లాంటివాడైతే వదిలేపో ఉండే తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి ఏంటంటే నచ్చ చెప్పడానికి బదులు ఎంకరేజ్ చేస్తారా, అట్లా మాట్లాడుతున్నాడా, అట్లా బిహేవ్ చేశాడా, అదన్నాడా ఇదన్నాడా, ఆడితో నువ్వు కాపురం చేయాల్సిన పని లేదు పో, అట్లా కూడా చేస్తారు. అది ఐ థింక్ నాట్ గుడ్. మొత్తానికి గారాభంగా బాగా పెరిగిందనుకోండి, ముద్దు చేశారనుకోండి తల్లిదండ్రులు, బాగా ముద్దు చేసి పెంచారనుకోండి, వాళ్ళలో న్యాచురల్గానే ఒక రకమైన ఈగో వస్తుంది. పేచీలు పెడతారు. ఆ పేచీలు అక్కడ అత్తింటికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయి, అది ఉంటుంది. అంటే తప్పని నేను అంటం లేదు. మొత్తానికి వాట్ హ్యాపెండ్ అది తెలియదు, కానీ మొత్తానికి డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ఎంతకాలం ఉంటుంది ఇంట్లో, అలాగా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసేసారు. అన్ఫార్చునేట్లీ ఒక విడోవర్ని చేసుకోవాల్సి వచ్చింది ఆ అమ్మాయి. సెకండ్ హ్యాండ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయారు. భార్య చనిపోయిన ఒక విడోవర్ని చేసుకోవాల్సి వచ్చింది. అబ్బాయి ఓకే, పెద్ద ఏజ్ ఏం కాదు. ఈ అమ్మాయి మీద కొంచెం ఏజ్డ్ అట, ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాడట, ఉద్యోగం చేస్తున్నాడు, అతను కూడా సంపాదిస్తున్నాడు. కానీ భార్య పోయింది. సరే రెండో పెళ్ళిలోని చేసుకుంది. మొత్తానికి చేసుకుంది, ఆ అమ్మాయికి చేసేసారు. ఈ అబ్బాయి ఇప్పటికీ కాలా పెళ్ళి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే
ఇతను సైకలాజికల్గా మరి ఏం ప్రాబ్లమో ఏంటి, మొదటి ఇది మ్యారేజ్ బెడ్స్ కొట్టింది కదా, రెండో మ్యారేజ్ విషయంలో మరి ఏం జరిగిందో ఏం జరుగుతున్నదో తెలియదు, కానీ ఎవరో పిల్లలు అతను అనుకున్నట్టుగా దొరకలేదో లేకపోతే ఏంటి జరిగిందో. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్తున్నారు, ఆఫ్ అండ్ వి హియర్, మగపిల్లలకి సంబంధాలు కుదరటం లేదు, అమ్మాయిలు దొరకటం లేదని అనుకుంటుంటారు. నేను ఫ్రీక్వెంట్లీ హ్యావ్ బిన్ హియరింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడు సాఫ్ట్వేర్ అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకటం లేదు, మనకి మన అబ్బాయి చదువుకున్నాడు కదా, చదువుకున్న అమ్మాయి కావాలి కదా, ఆడపిల్లలు దొరకటం లేదు, కష్టమైపోయింది, పాత రోజుల్లో కాదు, కట్నం దేవుడు ఎరుగు, కట్నం అక్కర్లేదు, కట్నం లేకుండానే చేసుకుంటామంటే చాయిస్తో తగ్గిపోతున్నది, వెతకడం కష్టమైపోతుంది అని అన్నాడు ఆ మధ్యన. అఫ్కోర్స్ కుదిరేదిలేండి, ఆమె చేయబోతున్నాడు డిసెంబర్లో ఇప్పుడు. బట్ ఇది వింటున్నాం ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకటం లేదు అని. అది నిజమో అబద్ధం నాకైతే తెలియదు. సో ఈ అబ్బాయి పెళ్లి చేసుకోలే, ఇంకా పెళ్లి కాల, ఇప్పటికీ కాలేదు. ఏదో ఇంగ్లీష్లో సామెత చెప్తారు కదా, వన్స్ బిటెన్ ట్వైస్ షై. వన్స్ బిటెన్ ట్వైస్ షై అని మా కొలీగు ఎక్కువ వాడుతూ ఉండేవాడు. ఆయన సౌత్ ఇండియనే. వన్స్ బిటెన్ ట్వైస్ షై. दूध का जला ఫూక్ ఫూక్కే పీతి హై బిల్లి అని హిందీలో సామెత ఉంది. నోరు గాలిన పిల్లి ఊదుకుని తాగింది, మజ్జిగ కూడా ఊదుకుని తాగిందని అంటారు కదా. వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటే ఇక్కడ అలాంటిదే. ఇది ఇంగ్లీష్ సామెత, అవేమో మన హిందీ తెలుగు సామెతలు. అంటే ఒకసారి దెబ్బతిన్నవాడు మరి ఓవర్ అలర్ట్ అయిపోతాడు. ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా, బహుశా ఓవర్ కాషస్గా ఉన్నాడేమో అబ్బాయి. కొద్దిగా కొంతమంది నేచర్ అలా ఉంటుంది. బట్ ఇంకా ఎప్పటికీ కాలేదు. మరి ఒంటరిగా అంటే ఉండటం అనేది, వయసులో ఉండి ఒంటరిగా ఉండి ఉద్యోగం చేస్తూ పెళ్ళి కాకుండా, అంటే తను మిగతా విషయాలు పక్కన పెట్టండి, వంట వార్పు తర్వాత ఉండాలి కదా ఒకరికొకరు. ఇప్పుడు భర్తకి భార్య, భార్యకి భర్త ఒక స్టేజ్లో ఇద్దరు ఉండాలి. ఒకరికి ఇంకొకరు అవసరం. బట్ అది మిస్సింగ్ కదా. ఆ అమ్మాయి అయితే చేసేసుకుంది, మొత్తానికి ఏదో సెటిల్ అయిపోయింది, కాంప్రమైజ్ అయింది, బాగానే ఉంది. ఈ అబ్బాయి అలా కూడా కాలేకపోయాడు. ఏంటి జరిగింది అంటే అతను చెప్తాడు, కామన్ ఫ్రెండ్ నాకు బాగా తెలుసు, కామన్ ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్, ఇద్దరికి రిలేటివా ఒక్కరికి రిలేటివా అంత క్లియర్గా నేను అడగలేదు. ఏంటంటే ఇద్దరూ మంచోళ్ళేనట. వాళ్ళు అమ్మాయి కాపురం చేసే రోజుల్లో అత్తమామలు వీళ్ళు వాళ్ళ అబ్బాయి తరఫున వాళ్ళు వస్తే చాలా బాగా చూసుకునేదట. షీ వాజ్ వెరీ కైండ్లీ, షీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్. కొంతమంది అట్లా ఉండరు. కొంతమంది అత్తమామలకి సేవ చేయాలంటే కొద్దిగా విసుక్కుంటారు, కొద్దిగా ఫీల్ అవుతారు. అట్లా కూడా కాదట ఆ అమ్మాయి. షీ వాజ్ వెరీ కైండ్ టు, అంటే తన భర్త తరపు వాళ్ళని ప్రాపర్గా చక్కగా ట్రీట్ చేసేదట. తర్వాత సోషలైజింగ్ నేచర్ కూడా ఉంది. గయ్యాళితనం అట్లా ఆ టైప్ కానే కాదు. మరి ఈ అబ్బాయి కూడా చాలా ఇదట, చక్కగా హోటల్కి ఇవాళ కాదు వెళ్ళిపోదాం హోటల్కి అంటే ఓకే. ఈ వాజ్ ఆల్సో రీజనబుల్లీ గుడ్. అంటే ఆ అబ్బాయి మంచివాడే, అబ్నార్మాలిటీస్ ఆ అబ్బాయిలో లేవు, ఆ అమ్మాయిలో అంతకన్నా లేవు. ఏంటి ఎక్కడ వాట్ హ్యాపెన్ టు దెమ్ అంటే సింపుల్గా ఏదో మాటకు మాట వచ్చింది. మాటకు మాట వచ్చేటప్పటికి ఆ అబ్బాయి ఈగో, ఈ అమ్మాయి ఈగో, ఈ ఈగోలు క్లాష్ ఆఫ్ ఈగోస్. ఈ ఈగోలు క్లాష్ అయిన నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు, నువ్వు లేకపోతే నేను బతకలేనా అని. ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కదా, పైగా కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత పేరెంటల్ ఇది కూడా సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇతన్ని విడిచిపెట్టేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, అమ్మో ఒంటరిగా నేను ఆడది కష్టం కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమి లేవు ఆ అమ్మాయికి. జంపు గతి లేదు అనుకుంటే పడి ఉండటం వేరు, అట్లా కాదు అనుకుంటే. ఇప్పుడు
స్టోరీ, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇక్కడ అవాయిడబుల్ అంత లేదు, అంత అవసరం లేదు. అది అంతేకాకుండా కొంచెం కౌన్సిలింగ్ అటు తరపున ఇటు అటువైపున వాళ్ళ తరపున వీళ్ళ తరపున కొద్దిగా చొరవ తీసుకుని కౌన్సిలింగ్ చేసి ఏదైనా చేయగలిగి ఉంటే బాగుండేది. అది చేయలేకపోయారో, చేసి విఫలమయ్యారో నాకు తెలియదు. మొత్తానికి ఇక్కడ ఈగోలు, ఈ అబ్బాయి అమ్మాయిలో ఉన్నటువంటి ఈగో డిస్ట్రాయ్ చేసింది. చక్కగా కంటిన్యూ చేసేవారు కదా, కాపురం చేసుకునేవారు కదా. అవసరం అవాయిడబుల్. ఆ అమ్మాయి సెకండ్ హ్యాండ్ చేసుకుంది, ఎవరో రెండో పెళ్ళోని చేసుకుంది అంటే వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ సెకండ్ దిస్ థింగ్ విల్ ఫ్రక్టిఫై ప్రాపర్గా అవుతుంది, జరుగుతుంది అని ఏంటి గ్యారంటీ? ఏంటి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. తర్వాత ప్రాబబ్లీ రెండో ఇక అతన్ని కూడా కాదని మళ్ళీ మూడో పెళ్లి చేసుకోలేదు కదా. చూసారా రిపర్కషన్స్? ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ చాలా ఫన్నీ కొటేషన్ చెప్తాడండి ఆస్కార్ వైల్డ్. మెన్ మ్యారీ బికాజ్ దే ఆర్ టైర్డ్ అట, అలసిపోయి పెళ్లి చేసుకుంటారట. అలసిపోయి మెన్ మ్యారీ బికాజ్ దే ఆర్ టైర్డ్ అండ్ విమెన్ మ్యారీ బికాజ్ దే ఆర్ క్యూరియస్. ఆడవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేసుకుంటారట. ఇతనేమో అలసిపోయాను పెళ్లి చేసుకోవాలి ఇంకా అనుకుని చేసుకుంటాడట, ఆవిడేమో క్యూరియాసిటీతో చేసుకుంటుందట. మెన్ మ్యారీ అగైన్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఫస్ట్ వైఫ్ అట. విమెన్ రీమ్యారీ టు ట్రై దైర్ లక్ వన్స్ అగైన్ అట. విమెన్ రీమ్యారీ, విమెన్ రెండోసారి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అంటే టు ట్రై దేర్ లక్ వన్స్ అగైన్, నా అదృష్టాన్ని ఈసారి పరీక్షించుకుంటాను అని చేసుకుంటుందట. ఏదో ఫన్నీగా చెప్పండి ఆయన. సో ఇట్లా ఏంటంటే అవాయిడబుల్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయగలిగితే అట ఈగోని తీసి పక్కన పెట్టగలిగితే ఎస్ అక్కడ బాగుంటుంది. సో వాట్ ఈజ్ ట్రూ హియర్, ఇది బిజినెస్ కస్టమర్ వర్సెస్ బిజినెస్ మెన్ కానీ, ప్రొఫెషనల్ వర్సెస్ క్లయింట్ కానీ, ఆఫీసులో కానీ. ఒక్కోసారి ఆఫీసులో కొలీగ్స్ భయంకరంగా ఏదో ఎక్కడో తేడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాస్తోనే గొడవ పెట్టుకుంటారు, లేకపోతే పక్క కొలీగ్స్తో గొడవ వస్తుంది. అక్కడ ఈగో అడ్డం వస్తుంది. ఈగో వచ్చిన తర్వాత వీళ్ళు క్లాష్. అంటే ఈ ఈగో అనేది ఆఫీసుల్లోనూ, బిజినెస్ సంస్థల్లోనూ, వ్యాపార సంస్థల్లోనూ, కస్టమర్ క్లయింట్స్ సంబంధించిన దాంట్లోనూ, తర్వాత ఇంకా సోషల్ ఫంక్షన్స్లోనూ, లేకపోతే ఇంకోటో ఎక్కడైనా రావచ్చు ఇలాంటివి. ఫ్యామిలీ ఎలాగ ఉంటుంది, తర్వాత రిలేటివ్స్తో అంతకన్నా ఉంటుంది. సో ఈగో ఒక స్థాయి వరకు ఓకే, దాన్ని ఎక్కువగా పెరగనిస్తే అది అహంకారంగా మారుతుంది. అది ఆత్మాభిమానం అనుకుంటాము, అది ఆత్మాభిమానం కాదు, మనల్ని దహించేటటువంటి అహంకారం. అహంకారం దెబ్బతీసేస్తుంది, గట్టిగా దెబ్బతీసేస్తుంది. సో అందువల్ల ఏంటంటే యూత్, యంగ్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్, దే హ్యావ్ టు గార్డ్, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే కొంచెం దే హ్యావ్ టు కమ్ అసైడ్. ఎట్లా అంటే ఈగో ఎప్పుడైతే డామినేట్ చేస్తున్నదో, చేయబోతున్నదో, అప్పుడు ఒక్కసారి తమాయించుకుని దే హ్యావ్ టు డెవలప్ ది సెన్స్ ఆఫ్ ఎంపతి, కన్సిడరేషను, తర్వాత ఫర్గివ్నెస్. పోన్లే, లెట్ మీ ఎక్స్క్యూజ్ ఆవేశపడుతున్నాడు, లెట్ మీ ఎక్స్క్యూజ్. ఆ అమ్మాయి ఏదో అనేసాడు గబుక్కుని, మా నాన్న అంటావా అని మొదలుపెట్టేసింది. కానీ ఆ అమ్మాయిలో ఈగో డామినేట్ చేసింది. యాక్చువల్గా ఫర్గివ్నెస్ లోపించింది. ఈగో ఎక్కువైన చోట ఫర్గివ్నెస్, క్షమాగుణం, లెట్ మీ ఎక్స్క్యూజ్ హిమ్ ఫస్ట్, ఎడ్యుకేట్ చేస్తాను, ఇంకెప్పుడు కూడా ఇట్లాగా మా వాళ్ళ గురించి మాట్లాడకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు నాట్ నౌ, ఎందుకంటే వాడు అబ్బాయి వేడెక్కున్నాడు. ఆ వేడిలో ఎవరంటే కొడవకట్టి కుటుంబరావు గారని, కొడవకట్టి కుటుంబరావు గారు సాహిత్యం నేను చదివేవాడిని కొంచెం చిన్నప్పుడు.
ఆయన చాలా గొప్ప, ఎక్కడో చదివాను, ఉద్రేకం జాస్తి అయినప్పుడు వాడుక భాష చాలదు. ఉద్రేకం జాస్తి అయినప్పుడు వాడుక భాష చాలదు. అది నేను చాలా చిన్నప్పుడు చదివాను ఎక్కడో ఆయన దాంట్లో, కానీ తర్వాత ఎంతో టైం పట్టింది అది ఆయన దాని ఆ సెంటెన్స్ తాలూకు అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి. ఉద్రేకం జాస్తి అయినప్పుడు, ఉద్రేకం ఎక్కువైనప్పుడు ఆవేశంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు. అదే కదా. వాడుక భాష చాలదు అంటే ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి భాష కూడా మాట్లాడేస్తాడు, బూతులు కూడా వచ్చేస్తాయి, వాడరాని పదాలు వాడతాడు. ఉద్రేకం జాస్తి అయినప్పుడు వాడుక భాష చాలదని చాలా వ్యంగ్యంగా కొంచెం అదొకలా రాసేవాడు ఆయన. చాలా సరదాగా నవ్వు పుట్టించేది, బాగుంటుంది ఆయన సాహిత్యం. సో అట్లాగే అవాయిడబుల్ థింగ్స్ అవాయిడ్ చేయటం నేర్చుకోవాలి. అక్కడ ఈగో వచ్చినప్పుడు అక్కడ కొంచెం తమాయించుకుని కొంచెం వివేకాన్ని చూపించి అవతలవాడు తప్పే చేశాడు, వాడి స్థానంలో ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. సెన్స్ ఆఫ్ ఎంపతి అంటే అదే కదా. వాడి ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలి. అలాగే కొంచెం ఓకే కన్సిడరేషను, దాన్ని కొంచెం చూసుకుని వాడిలో ఆ ఎదుటి వ్యక్తిలో ఏదైనా ఉంటే అబ్నార్మాలిటీ ఉంటే, మరీ ఎక్సెస్ అయితే ఏం లేదు, అవాయిడ్ చేయటమే. అవాయిడ్ చేస్తే వాడే దారిలోకి వస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు. తర్వాత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అయినా అంతగా అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు తప్పదు, ఇంకా మనం పెట్టి బేడ సర్దుకోవటం తప్ప వేరే మార్గం లేదు. అబ్నార్మల్ సిచ్యువేషన్ అనుకోండి, అవతల వ్యక్తి అబ్నార్మల్ సైకాలజీ ఉన్న వ్యక్తి అనుకోండి, అతనితోటి కాపురం చేయటం కష్టం. అలాగే ఆవిడ కొంచెం అబ్నార్మల్ సైకాలజీ ఉన్న వ్యక్తి అనుకోండి, ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. అది రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయ్యేది చీతే ఊడిపోయే ముక్కేది, ఎప్పుడైనా ఊడిపోతుంది. వన్ ఫైన్ డే దట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఎయిదర్ దే మెండ్ దేర్ వేస్, అయితే మెండ్ చేసుకోగలిగితే ఉంటారు, కలిసి ఉంటారు. లేకపోతే వన్ ఫైన్ డే చెప్పేస్తుంది ఆ అమ్మాయి, థ్యాంక్ యూ వెరీ మచ్, పని చూసుకో, ఇంకా టైమ్ ఈజ్ అప్ అని చెప్పేస్తుంది. లేకపోతే అతను చెప్పేస్తాడు, అమ్మా నీకో దండం తల్లి, నన్ను క్షమించు, వదిలిపెట్టే తల్లో, పో, నేను భరించలేని తల్లో అని చెప్పేస్తాడు. అట్లా జరుగుతాయి. బట్ నార్మల్గా ఏంటంటే ఇన్ మెనీ ఏ సిచ్యువేషన్ అబ్నార్మల్ సైకాలజీ కాకపోయినా కానీ ఇలా ఈగోస్ వచ్చి స్పాయిల్ చేస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద మీరు మీ అభిప్రాయాలని తెలియచేయండి. తర్వాత నెక్స్ట్ వీకు ఐ విల్ లుక్ ఎట్ అనదర్ యాంగిల్, అదర్ వే, ఐ డిస్కస్ ది అదర్ వే. ఇప్పుడు ఇది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.